హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గని టాక్ వ్లాగర్. ఇప్పుడు వచ్చేసి మనం గుల్బర్గా అయితే వెళ్తున్నాము ట్రిప్. సిమెంట్ సాగర్ సిమెంట్ గుల్బర్గాకి. మన బండి అయితే ఇంకా ఇబ్బందులు పెడుతుంది కదా, అంటే అది వైరింగ్ కిట్ అనేది పోయింది. దానివల్ల ఎక్సిలేటర్ పడిపోవడము, పికప్ పెరిగిన కొద్ది ఎక్సిలేటర్ పడిపోవడము అట్లా ఇబ్బంది పెడుతుంది. ఇంకా వైరింగ్ అయితే ఆర్డర్ పెట్టారు, ఆల్రెడీ ఒక వైరింగ్ కిట్ వచ్చింది. ఇంకో వైరింగ్ వస్తే అయిపోతుంది. ఇంకా బండి షోరూమ్ లో పెట్టేసి బండికి అయితే వచ్చేసిన కరెక్ట్ టైంకి. ఏమంటారు, నిన్ననే మంచి లోడింగ్, మాకు ఆల్రెడీ లోడ్ ఉన్నది బండికి. లోడ్ ఉందని అనుకుని ఆడికి అన్లోడ్ చేసి బండి వచ్చిన జస్ట్ ఇట్లా రోడ్ ఎక్కిన లేదా ఎక్సిలేటర్ ప్రాబ్లం మొదలు పెట్టింది. ఏలూరు అతలకి వెళ్ళి రానికే, విజయవాడకి రానికే మధ్యాహ్నం 12 గంటలకు 1 గంటలకు వెళ్తే 9 అయింది విజయవాడ ఆటోనగర్ వచ్చేవారు కదా. మళ్ళా ఆ నుంచి విజయవాడ ఆటోనగర్ లో పని చూసుకొని చెక్ చేయించుకొని అది ఇంకా ప్రాబ్లం సాల్వ్ కాదు, షోరూమ్కి వాళ్ళని తెలుసుకున్న తర్వాత 11:30కి విజయవాడకి వెళ్తే పొద్దుగాల 5 గంటలకు కోదాలకు వచ్చింది బండి. 20 ఇంతకన్నా ఇంకా స్లో, 20 అంటే 20 స్పీడ్. ఇదన్నా ఇప్పుడు ఎంత అవుతుంది సేమ్ ఇంతే. ఇంకా ఎక్సిలేటర్ పని చేస్తలే, ఏం పని చేస్తలే. ఇట్లా కాలు పెట్టి కూర్చోవాల్సిందే. ఇంకా స్టీరింగ్ పట్టుకొని కాలు పెట్టి కూర్చొని ఏం అర్థం కాక అక్కడ ఇక్కడ దిక్కులు చూసుకుంటూ రావాల్సిన పరిస్థితి నైట్. ఇంతకుముందు చేసినాక డాడీ చేసిండే కదా 139 అని బండి, అదే బండి BS4 14 టైర్. చూద్దాం, చాలా రోజులు అవి కూడా దోలతో మంచిగా ఉంటుంది, మంచి ఫీల్ ఉంటుంది. ఇట్లా వాళ్ళు నీళ్లు చూడండి ఎట్లా పోతున్నాయి, ఫుల్ పోతుంది చూడండి. ఇక్కడ ఎప్పుడు వస్తుందో తెలియదు నీళ్లు, ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు ఆగుతాయో తెలియదు. ఇక ఈ కాలువలు ఎందుకో ఏమో మరి అర్థమే కాదు, ఫుల్ పోతుంది. రియాలనే ఫుల్ పోతుంది, మళ్ళీ రేపే మొత్తం బంద్ అయిపోతుంది. అది ఏదో గేట్స్ ఏదో ఎక్కడ ఓపెన్ చేస్తే వచ్చినట్టు. నీడ ఒకటి హుజూర్ నగర్ కాలువ కూడా అంతే. చిన్న వాడు వెళ్ళిపోదాం చూసుకుంటా. ఈ నుంచి హైదరాబాద్ నుంచి పెద్ద గోల్కొండ, షాద్ నగర్, పరిగి చూద్దాం. మెల్లగా అయితే వెళ్ళిపోదాం. పొద్దుగాల వరకు మనకి మస్తు టైం ఉంది, చిన్నగా వెళ్ళిపోదాం. ఇంకోటి ఏంటంటే ఈ బండ్లకి ఒక విధంగా స్పీడ్ మెయింటైన్ చేస్తే మైలేజ్ వస్తుంది. 16 టైర్లకు ఒక విధంగా. అవి వచ్చేసి 16 టైర్లు వచ్చేసి హై స్పీడ్ ఇంజన్ అనమాట. అది 60 మెయింటైన్ చేస్తే మంచి మైలేజ్ అయితే వస్తుంది. ఈ 55 లాస్ట్, 60 కూడా క్రాస్ కావద్దు. 55 to 60 ఇదల్లే. 55 కరెక్ట్ పట్టుకొని పోతే మంచి మైలేజ్, అంటే మంచి మైలేజ్ వస్తుంది బండి. ఇంకా 60 పోతే కొంచెం తగ్గుతుంది, అంతకన్నా ఎక్కువ పోతే రాదు. ఇంకా మొత్తానికే పడిపోతుంది అనమాట. అవి ఎట్లా అంటే BS6 ఎట్లా అంటే హై స్పీడ్ ఇంజన్ 60+ ఉంటే మంచిగా వస్తుంది. 60 కన్నా లో పోయడం అనుకో లోడ్ బండి, అది ఆయిల్ రాదు, ఇంకా మొత్తం పడిపోతుంది. అది కూడా మళ్ళీ అట్లా చూసుకొని నడుపుకోవాలి. మూమెంట్ చూసి ఊకే బరబర దొక్కకుండా ఒక లెవెల్ పట్టుకొని స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎంటీ బండి మెల్లెపోయినా వస్తుంది, అదైనా మెల్లెపోయినా వస్తుంది, ఇదైనా వెళ్ళదు. మీకు గేర్ మార్చేది ఉన్నది ఏమి ఉండదు కాబట్టి చాలా మెల్ల పడిపోతూ ఉంటుంటే మంచి ఆయిల్ వస్తుంది. ఇక్కడ దిక్కొచ్చి మాకు మిర్యాల కూడా వచ్చి ఆయిల్ అలా అయిపోయింది. మా ఊరు సైడ్ ఉంటే డీజిల్ అని అంటాం. ఇక్కడ ఇంకా ఆంధ్రాలో పోయినా ఎక్కడ పోయినా ఆయిల్ అంటారు. డీజిల్ ఆయిల్ అని అంటారు. ఆయిల్ ఎంత పట్టింది, ఆయిల్ వస్తలేదు, ఆయిల్ మైలేజ్ వస్తలేదు, ఇట్లా అంటారు. కొంచెం మంచిగా ఈ వేరేటి ఉంటుంది భాష. ఎన్ని టైర్లు 18 టైర్లు, 18 టైర్లకు చిన్న ఉంది. మన బండి అంతానే ఉంది అయితే. నల్గొండ దగ్గర అవుతున్నాం ఇప్పుడు. గుంతలు రోడ్డు కూడా ఎట్లా గుంతలు అయింది. ఇంకా టర్నింగ్ అవుతున్నాయి కాబట్టి బండ్లు ఇంకా తప్పదు. గుంతలు ట్రాఫిక్ పోలీస్ మేడం గారు ఇలాంటి కటింగ్ల కాడ భయం అయితే టైర్లు పక్క ఎగిరిపోతాయి. డబ్బి టైర్లు ఫుల్ కట్ చేసిన వాళ్ళే జాగ్రత్త మార్చుకోవాలి. ఏం లేదు, ప్యాచ్లు ఉన్నాయనుకో ఎగిరిపోతాయి ఇంక పక్క వాళ్ళు. గేర్ రాడు చూడండి ఎట్లుంది, ఇంక ఎంత చిన్న ఉంది చూడండి. బూస్టింగ్ బాగా వస్తుంది, బూస్టింగ్ గేమ్ ఆడినట్టు. బస్సులు అయితే మనల్ని వెరైటీ చూస్తుంది, మైక్ పెట్టుకున్నాడు ఏంది అనుకుంటారు. ఇప్పుడు వచ్చేసి వట్టిమడత దగ్గర అయితే ఆగినాం టీ స్టాప్ కోసం. ఇది మన మెయిన్ అడ్డా అనమాట. ఎప్పుడు వచ్చినా వచ్చేసి ఇప్పుడు చౌటుపల్లి టోల్గేట్ లో అవుతున్నాము. బండ్లు కూడా ఎట్లా జామ్ అయిపోయినాయి. అతల పక్క ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఆపుతున్నారు, కార్లు అవి ఆపుతున్నారు. అందుకనేసి ఇంకో
ఇక్కడ తిరుగుతున్నాడు ఆల్రెడీ పోలీస్ అంకుల్ తిరుగుతా ఉన్నాడు. ఇక్కడ అక్కడ లైన్లలో చెక్ చేస్తున్నాడు. మరి ఏం చాలా చెక్ చేస్తున్నట్టు డైరెక్ట్ అంగ టోల్ గేట్లోనే నిలబడ్డా డైరెక్ట్ చాలా చెక్ చేసి వస్తున్నట్టున్నారు. అందుకే మనం అట్లాంటి టైంలో ఏంటంటే మనం కార్లో పోయే లైన్లో పోవద్దు, ట్రక్కులు పోయే లైన్లో. ఎందుకంటే ట్రక్కులు డైరెక్ట్ ఉంటాయి, పైసలు అకౌంట్లు ఉంటాయి కాబట్టి కనెక్షన్ టక్కలు వేసిపోతాయి. కార్లో ఎట్లా అంటే వాళ్ళు ఫాస్ట్ ట్యాగ్లో రీఛార్జ్ చేసుకుంటారు. రీఛార్జ్ చేసుకుని ఒక్కొక్కరిది ఉంటుంది, ఒక్కొక్కరిది ఉంటుంది, చెప్పనీకి రాదు. ఒక్కరు ఆగిన లైన్ మిల్ల నాపం నాకు ఎనికిలుకోవాలి. ఇంకో ఇటు సైడ్ చూడండి ఎనికిల్ పాక ఎంత లైన్ జాబ్ అయింది. కానీ అక్కడ సొల్యూట్ వచ్చింది, జబర్దస్త్ వచ్చింది. వ్యూ పాయింట్ మాత్రం ఖతర్నాక్ అది. చోటుపల్లి ఊళ్ళో వెళ్తున్నాము, ఊళ్ళో వర్షం స్టార్ట్ అయిపోయింది, సంబులు అమ్ముతుంది. ఇప్పటిపట్ల వాతావరణం చేంజ్ అయిపోయాక ఇప్పటిదాకా ఏది నీకు తీసేవాళ్ళు వెళ్ళిపోతున్నాయి కానీ కార్లకి తీసేలేవుగా. వాతావరణం మొత్తం మారిపోయింది, మార్పు అబ్బాయి లైట్ ఎటిగా కారు మామూలుకి ఎందుకు వచ్చింది. వచ్చేసి పెద్ద గోల్కొండ స్టేజ్ దగ్గర అయితే ఆగినాం. పార్కింగ్ లైట్ పార్కింగ్ లైట్ వీఆర్ఎన్ పెద్ద గోల్కొండ విత్ బాలిగాడు. ఇప్పుడే బెల్లం టీ తాగలే కదా, పక్కన టీ తాగినాం, వెళ్ళిపోతాం. కొత్తూరు దగ్గర ఉన్నాము. టైం వచ్చేసి 9:21 అవుతుంది. మనం మధ్యాహ్నం 3 వెళ్ళినాం అనుకుంటా. ఆ నుంచి కొత్తూరు దగ్గరికి వచ్చాము. ఇంకా మోర్ 160 to 180 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. దాదాపుగా దగ్గరలోకి వెళ్ళి టోల్ గేట్, లాస్ట్ టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చి పడుకోమన్నారు. మార్నింగ్ 6 o'clock వాళ్ళ లేబర్ వాళ్ళు ఫోన్ చేస్తే మనకి ఇంకా లాస్ట్ టోల్ గేట్ కా నుంచి గుల్బర్గ్ వచ్చేసి ఇంకొక 1 hour or half an hour జర్నీ ఉంటుంది అంతే. ఆడ పోయి లాస్ట్ ఆడ వరకు కొట్టి బండి రెస్ట్ తీసుకొని మబ్బులో వేసి వెళ్ళిపోయి అన్లోడ్ చేసుకున్నాం. 2 పాయింట్లలో అన్లోడ్ కూడా తక్కువ అన్లోడ్ అయిపోతుంది. ఈ నుంచే రోడ్డు డౌట్ ఉంది. ఇంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు అయితే కిందికి వెళ్ళి ఫ్లైఓవర్ కింద నుంచి అయితే ఉన్నది రోడ్డు. మళ్ళీ ఇప్పుడు ఉందో లేదా చూడాలి. డిపో ఇండియన్ ఆయిల్ డిపో, ఇది గ్యాస్ డిపో. గ్యాస్ మరి ఆయిల్ డిపోను, గ్యాస్ డిపోనేమో ఇది. గ్యాస్ ఎల్పిజి గ్యాస్. షాద్నగర్ బ్రిడ్జి కింద నుంచి ఉంటేనేమో సరిపోయా, లేకపోతే ఇట్లా పోయి చక్కగా పోయి మళ్ళీ తిప్పుకొని రావాలి, యూటర్న్ కొట్టుకొని వస్తే ఉంటుంది. చిన్న బండి అయినందుకు దూరం తీరిపోతుంది మళ్ళీ మనకి, మామూలు దూరం తీరుతుంది. తొక్కి పోతుంది బండి, పోతుంది అన్నట్టు కాదు. కానీ నిన్న మొత్తం BS6 తోలి మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి అది వచ్చేవరకల్లా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఈ రోజు ఒక రోజు అయితే అలవాటు అయిపోద్ది, రేపు మార్నింగ్ కల్లా అలవాటు అయిపోతుంది. అదే వర్షాకాలంలో ఇబ్బంది, ఇక్కడ వాటర్ నిండుకుంటే ఒక్కోసారి ఫుల్ వాటర్ నిండుకొని ఇబ్బంది అయిపోతుంది పోవడానికి. ఎప్పుడైనా సరే బ్రేక్ రాని మూమెంట్ ఉన్నదనుకో, బండి కొంచెం బ్రేక్ తొక్కి డౌన్ గేర్ కొట్టుకోవాలి, కొంచెం బ్రేక్ తొక్కి డౌన్ గేర్ కొట్టుకోవాలి, కొంచెం డౌన్ గేర్ కొట్టుకుంటూ పోతే బండి అయితే స్లో అయిపోతుంది. మనకు కావాల్సినంత మనం బ్రేక్ కొట్టినా గేర్ డౌన్ చేసినా ఇట్లా అయితే ఎక్కువ మనకు బండి కావాల్సిన కాడ ఆగానికి ఛాన్సెస్ ఉంటుంది. లేదంటే మనం తొక్కుకుంటూ పోతే చక్కగా అవతల పక్కకు పోయి అవుతుంది ఒక్కోసారి, బ్రేక్ కొంచెం వీక్ ఉన్నప్పుడు. అట్లా అండర్ బ్రిడ్జ్ లో కూడా జర చూసుకోవాలి. ఆరన్ కొట్టొద్దు లౌడ్, పెద్ద ఆరన్ కొట్టినా అనుకో పగిలిపోతాయి చెవులు, మన చెవులు పగిలిపోతాయి, అంత లౌడ్గా వస్తుంది దీని కింద. అందుకనేసి ఎప్పుడైనా చూసుకోవాలి, వీలైతే చిన్న ఆరన్ ఉంటే కొట్టుకోవాలి, లేదంటే లేదు. కానీ ఆరన్ కొట్టడమే యాక్చువల్ రోల్ వచ్చేసి ఆరన్ కొట్టడమే. కానీ గిల్లు డిస్టర్బ్ అయిపోతారు అందరు మనం ఆరన్ కొట్టు. కొంచెం వ్యూ కొంచెం కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి చూసుకుంటే అయిపోతుంది. అంతే, కాన్సన్ట్రేషన్ పెట్టి చూసుకుంటే అయిపోయాయి.
ఇట్లా గడ్డలు ఉన్నప్పుడు ముందే డౌన్ గేర్ కొట్టుకోవాలి. డౌన్ గేర్ కొడితేనే ఎక్కుతుంది, లేదంటే కింద పండే వాళ్ళ మన మధ్యలో సాగిందంటే బండి ఇక సౌండ్ దడ 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 కొట్టుకుంటుంది. రాజ్నగర్ వచ్చేసి ఇడికి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుందేమో, 15 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. మనవనికంట చెవులలో పత్తి పెట్టుకుంటాం ఆరం అంత పెద్దగా వస్తుందంట. మరి ఏమైతుంది అంతగానో అర్థమవుతుంది. నాకేమైతే కొట్టడం కానీ వినేటోనికి వచ్చింది అనమాట అసలు కథ. ఇదేం పెద్దగా వస్తుందా? మీరే చెప్పండి, కామెంట్ చేయండి, పెద్దగా వస్తుందా వస్తుంది. పోనీ కాకాయా రాజ్నగర్లో అవుతున్నాము. ఈ నుంచి రైట్ పరిగి వచ్చేసి ఈ నుంచి ఇంకా ఒక 30 కిలోమీటర్స్ దాకా ఉండొచ్చు, 35 దాకా. ఈ నుంచి సింగిల్ రోడ్ మొదలు. చాలా మంది ఉన్నారు షాద్నగర్లో, ఇటు పరిగి సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఆ బాలనగర్ సైడ్ కానీ. అంటే ఇంక మన ఏరియా అనమాట. జస్ట్ మన జడ్చలకు 40 కిలోమీటర్స్ డిస్టెన్స్. నాయన ఏడపోయి మలిపిండి ఇంకా కారు 9311 ఉంది, అది మాది 1399. పోనీ కాక ఎందుకు అట్లా ఆపుతున్నావు నాకు అట్లా? పరిగి పోయినాక ఇక మళ్ళీ మొదలు పెడదాం. మొదలు ఆడ చిన్న రోడ్ అయితే చూపిస్తా చూడండి, సింగిల్ రోడ్ మొత్తం. చిన్న రోడ్ డబల్ రోడ్ అంటే 2 బండ్లు వచ్చేటోటే కానీ ఒక బండి ఇతర పక్క మన లైన్ లో మన బండి పాస్ అయ్యేది గొప్ప అంటుంది. మొత్తం పేపర్ కటింగ్ ఉంది, మళ్ళా బాగాలేదు, మళ్ళీ డౌన్ దానిలోనే చూద్దాం. మారిందా మరి మన రోడ్ల మార్పులు, వర్షం మరి గుర్తులే మనం చూసినా ఇంకా రన్ అయితే చూద్దాం. మస్తు ప్లే ఉంది స్టీరింగ్ మాత్రం మస్తు ప్లే ఉంది. మన బండి ఇట్లా అంటే వెళ్ళిపోతుంది, మనం వెళ్ళిపోతుంది. ఇంకో ఇంత ప్లే ఉంది స్టీరింగ్, ఎక్కడ ఇంత ప్లేలా. ఇక్కడ వచ్చేసి బోనాలు జరుగుతున్నాయి. ఏమున్నాయి బోనాలు ఉన్నారు, బోనాలు పోతురాజులు వచ్చాయి, పోతురాజులు. పరిగిలో అయితే ఆగి స్టెప్ బై అయితే టైం ఆల్మోస్ట్ అయిపోతుంది. రోడ్ అయితే క్లియర్ ఉంది. ఇంత వెళ్ళి వచ్చిన టైం తమిళ ఆగి పడుకుని అవుతున్నా. కంటిన్యూలో ఎదురైతే నాకు పడేది. ఇందులో వచ్చే ఏంటన్నా బంపర్ స్టాండ్ మనం నాటుగా కూడా ఊరుకోలేదు. పడేది వాడు గుల్బర్గ్ వచ్చే వరకల్లా టైం వచ్చేసి 5 అయింది మార్నింగ్. బెడ్ తీసుకుని వచ్చిన మొన్న నైట్ నిద్ర లేనందుకు సూపర్ చూస్తున్నా. నైట్ కోడంగల్ రాసిన పనికి రాసిన లాస్ట్ వచ్చి పడిపోయినా. వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఫోన్ చేసి వెళ్ళిపోయాం. మొదలు ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది మనకి.
రోడ్ అయితే రోడ్ ఉంది పెట్టమంటారు దానిలో నేను రామని చెప్పిన. అటు సైడ్ నుంచి ఇంకో దారి ఉంది కొంచెం దూరం అవుతుంది దానికి దీనికి ఆడ పెడదాం. మా అక్క ఆడక్క బండ్లకి వెళ్ళి దిగదు అనమాట. ఇట్లాంటివి చూసుకొని ఆడక్క రాక బండ్లనే కూర్చొని దిగదు. అవతల సైడ్ నుంచి రోజు బాగాలేదు, ఇతలకి వెళ్ళి జరగనైనా బాగుంది, అవతల బాగుంది అనమాట. ఏదో గెస్ట్ హౌస్ ఏమవుతుంది. గెస్ట్ హౌస్ అనుకుంటా. వెనకాల గోదాములో సిమెంట్ ఇదే ఇంకా ఈ రోడ్ కన్స్ట్రక్షన్స్ కి సంబంధించింది కావచ్చు. నా బండి వాళ్ళ లెఫ్ట్ సైడ్ కటింగ్ లేదు. చూడండి ఎంత మంచిగా కట్టుకున్నారు. మొత్తం ఇది వెంచర్ అనమాట, ప్రీమియం ఉంది. జర గినుగులు కూర్చొనికి గీసోనికి అంత బాగుంది. సగం అయిపోయింది, ఇంకా 300 బస్తాలు ఉన్నాయి. మొత్తం అయితే దింపేసారు, జస్ట్ బాడీ మందం ఉంచుకున్నారు. ఇంట్లో ఇద్దరం వచ్చేసి గుల్బర్గా సిటీ. మనం చక్కగా వెళ్తే నో ఎంట్రీ ఉంటుంది, రైట్కి వెళ్తే ఉస్మాబాద్ రోడ్, లెఫ్ట్కి వెళ్తే మన జవర్గి రోడ్ అనమాట. తిరుపూర్ దాన్ని ఇది వచ్చేసి లాస్ట్ పాయింట్. షాప్ దగ్గరికే కానీ మనోళ్ళు మనమైనా స్కామ్ వచ్చారు. ఏం చేసారు అంటే నువ్వు గుల్బర్గా మొత్తం తిప్పుకొని వచ్చారు, వాళ్ళు ఎక్కించుకొని. కానీ నువ్వు జస్ట్ వాళ్ళ కోసం ఎక్కిరా 2 మనుషులు, వాళ్ళని ఒక కాడ నుంచి ఒక కాడ తిప్పడానికి మనం తిప్పుకోవచ్చు. ఇట్లా వస్తే దగ్గర గిన్నె ఉమ్నాబాద్ సర్కిల్ మనకి. అట్లా వచ్చేందుకు వాళ్ళంతా తిప్పుకొని వచ్చారు. ముందరలో ఉంటుంది షాపు, మా బండి అయితే మలుపుకొని వచ్చేసి పెట్టాలి. మళ్ళీ ఇక్కడ రాంగ్ రూట్లో రావాలి బండి. ఇప్పుడు మలుపుకొని వచ్చి చూపిస్తాం మీకు, షాప్ చూపిస్తాం. షాప్ వచ్చేసి ఇది ఈ సెటర్ ఉంది. ఇక్కడ బైక్ ఆగింది, ప్లాటినా బైక్ ఇక్కడ ఆగిందా, వీడికి రావాలి మనం. దాని ముందర పోయి బండి తిప్పుకొని వచ్చి మళ్ళీ దీనికి రివర్స్ పెడితే అన్లోడ్ చేసుకుంటాం మిగతా అని. తర్రు అంటాడు నాన్న ఆరని కొడితే సోకు వాడుకుంటూ పోతున్నాయన. ఆరని కూడా కొడితే చంగు అని ఎగిరి మళ్ళీ ఎక్కడ పోతున్నావు అని అర్థం కదా. దివాక్ పని చేయడం ఈ బండ్లు ఏరు దిగుతా ఉంటాయి చూడండి. 6కి వస్తుంది, 8కి వెళ్ళి బ్రేక్ దొక్కినప్పుడు మళ్ళీ ఎక్సిలేటర్ దొక్కినా మళ్ళీ ఎక్కుతుంది. ఇక్కడ మనకు వద్దులేదు నాయన, ప్రశాంతంగా తీసుకోవడం.
ముందు లెఫ్ట్ సైడ్ కటింగ్ లేదు. అందులో కూడా ఆగారు స్కూటీలలో బైకులలో వాళ్ళతో వచ్చిన ఏ సమయం అది. నాకు ఇది నడుతుంటే ఆర్టీసీ బస్సులు నడుతున్నట్టు అనిపిస్తుంది. అట్లకే బ్రేక్ కడాల పోటీ ఆ బస్సులు కూడా పోతలేవు. మన లారీ సార్ తెచ్చి తొక్కుతుంటే పోతున్నాయి, ఏది పోతలేదు. గేర్ డౌన్ చేయాలి, గేర్ మీద గేర్ కొట్టి. ఆర్టీసీ బస్సులు ఇట్లా కొట్టారు గేర్, వాళ్ళు మైలేజ్ గేర్ కొడతారు. ఎట్లా అంటే ఇట్లా ఇంకా కొంచెం అని పోతారు, ఇట్లా గేర్ వేస్తారు. సేమ్ అట్లా అనిపిస్తున్నాడు ట్రాఫిక్ లో గేర్లు వేస్తే నాకు. ఎందుకంటే డబల్ జంప్ గేర్ కొట్టడానికి వస్తలేదు ఆడ. జంప్ గేర్ కొడితే పికప్ అందుకుంటలేదు, రెగ్యులర్ గేర్ కొట్టే వరకల్లా అట్లే అవుతుంది సేమ్. మళ్ళీ జంప్ గేర్ ఏంది అనుకోరు, ఈ బండ్లకి డైరెక్ట్ జంప్ గేర్ కొట్టేది. ఫస్ట్ థర్డ్ ఫిఫ్త్ అట్లా కొడతాం కదా, దాన్ని జంప్ గేర్ అంటారు. ఇక్కడ మలుపుదాం వచ్చండి, ఇక్కడ మలుపుతా చూడు సరేనా. ఇట్లా పోయి రివర్సు దానిలో కొడతా. ఇన్నే మలుకోలే. దిగు జర దిగాలి. ఎవరు పోయిందా? కటింగ్ లేక ఇవన్నీ తిప్పాల. చెమటలు పట్టిపోయినాయి జర సేపట్లో. దీనికి లెఫ్ట్ సైడ్ కటింగ్ తక్కువ ఉంది. నా బండి వచ్చేసి ఆడ 2 సార్లు తిప్పుతుండే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ముడ్డి సక్క చేసి ఒకసారి మూతి సక్క చేసి అన్నట్టు ఇన్ని సార్లు తిప్పాల్సి వచ్చింది. చెమటలు కారిపోతున్నాయి. చెమటలేదు బండి ట్రాఫిక్ ఒకటే ఆరని కొడితే చిరాకు వస్తుంటుంది. ఆరని మళ్ళీ కొడుతుంటాయి. అలా బండి మలుతుంది అని ఊకోరు, ఆరని కొడుతూనే ఉంటారు. తొందర మారుతారేమో అన్నాడు కానీ అది మళ్ళదు. మనం ఏం చేస్తాం, ఇంత టెన్షన్ పడదు తప్ప ఏమి ఉండదు ఆడ. ఉంది కదా రో షాపు వీళ్ళే కదరా. ఏందిరా అది, నేను వచ్చి రాంగ్ రూట్ పోవాలి. ఈయనే షాపు రాలేదు. పిల్లలు పోతే మళ్ళీ రివర్స్ రావాల్సి వస్తుంది. మళ్ళీ ఇబ్బంది చాలా వాడాల్సి వస్తుంది. ఈ ప్లాటినా బైక్ కాడ బస్సులు వస్తాయి. మళ్ళీ ఈ రోడ్లో బస్సులు కూడా పోతుంటాయి అప్పుడప్పుడు. చేయి చూపి ఆట ఆయనకి అట్లా పోమని లెఫ్ట్ సైడ్కి వెళ్ళి. ఏందిరా అది రాళ్ళు ఏంటో పట్ట పట్ట పడుతున్నాయి మళ్ళీ టైర్ల కింద వాడి.